హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పెను ప్రమాదాన్ని తప్పించింది హైడ్రా. ప్రమాదకరంగా మారిన పురాతన వాటర్ ట్యాంక్ ను నేలమట్టం చేసింది. ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న వేలాది కుటుంబాలకు నీరు అందించడానికి 65 ఏళ్ల క్రితం 10 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్ ను నిర్మించారు. నీటి నుంచి తాగునీటి అవసరాలను తీర్చుతూ వస్తున్న ఈ ట్యాంకర్ పాతబడి బలహీనంగా మారింది. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించి దీనిని వినియోగించవద్దని, నిర్మాణం బలహీనమైందని నివేదిక సమర్పించారు. దీంతో దాదాపు 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీన్ని తొలగించాలని జలమండలి నిర్ణయించింది. 100 గజాల పరిధిలో నిర్మాణంలో ఉన్న చుట్టూ నివాసాలున్నాయి. 200 మీటర్ల దూరంలోనే జలమండలి, జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డు కార్యాలయాలున్నాయి. అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఒకవైపు రహదారి ఉన్న 3 వైపులా ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ ట్యాంకర్ ను కూల్చడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైడ్రాను జలమండలి అధికారులు ఆశ్రయించారు. ట్యాంకర్ దగ్గర పరిస్థితిని పరిశీలించిన హైడ్రా ఐరన్ రోప్లు, ఎత్తైన హిటాచీలను ఉపయోగించి 4 గంటల్లోనే వాటర్ ట్యాంకర్ ను నేలమట్టం చేశారు. ఎప్పుడు కూలుతుందో అని భయపడే అక్కడి స్థానికులు హైడ్రా అధికారులు ఈ వాటర్ ట్యాంక్ ను కూల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.